నమస్తే, వెల్కమ్ టు నాయుడు టాక్స్. పిల్లలు లేరని చెప్పి బాధపడుతున్న కొంతమంది దంపతులు డాక్టర్లను సంప్రదిస్తారు. వారు చెప్పిందే వేదం. డాక్టర్లు ఏది చెప్పినా పేషెంట్లుగా ఉన్న దంపతులు వింటూ సరే అని తల ఊపుకుంటూ వస్తారు. వాళ్ళు రాసిచ్చిన మెడిసిన్లే వాడతారు, వాళ్ళు చెప్పిన టెస్టులే చేయించుకుంటారు, వాళ్ళు చెప్పిందే చేస్తారు. ఫీజుల రూపంలో లక్షలు వాళ్ళకి దారపోస్తారు. పిల్లలకు కావాలని తాపత్రయంతో ఉన్న దంపతులు ఆసరాగా చూసుకుని డాక్టర్లు వ్యాపారం మొదలు పెట్టారు. అదే వ్యాపారంలో లక్షలు సంపాదించి కోట్లకు పడగలెత్తిన ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఏ విధంగా సంపాదిస్తున్నారో ఒకసారి చూద్దాం. వెలుగులోకి వచ్చిన ఈ కార్పొరేట్ డాక్టర్ల భాగవతాన్ని బయటపెట్టిన పోలీసులు ఏ విధంగా చాకచక్యంగా పట్టుకున్నారో తెలుసుకుందాం. కేవలం ఒక బీరు, ఒక బిర్యానీ 5,000 రూపాయలు, అంతా కలిపితే 6,000 రూపాయలు. 6,000 రూపాయలతో 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు సంపాదిస్తున్న డాక్టర్ వ్యవహారశీలి ఎంత మారిందో చూడండి. పిల్లలు కావాలనే తాపత్రంతో ఉన్న దంపతులను ఆసరాగా చూసుకున్న డాక్టర్లు వాళ్ళ విలాసాలకు, వినోదాలకు, లగ్జరీలకు అలవాటు పడి పేషెంట్లుగా వచ్చిన వారిపై ఎటువంటి మోస ప్రక్రియలు చేస్తున్నారో బయటికి తీసుకొచ్చారు పోలీసు వారు. ఇది ఎక్కడో జరిగింది కాదు. నార్త్ జోన్ గోపాలపురంలో జరిగిన వ్యవహారం. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ లో లేడీ డాక్టర్ చేసిన వ్యవహారం. కేవలం ఒక బీరు, ఒక బిర్యానీ 5,000 రూపాయలతో ప్లాట్ఫారం పై పడుకో ఉన్న భిక్షగాలను, రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్ళని, బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళని సేకరించి వాళ్ళ దగ్గర నుంచి వీర్యం సేకరించి నిల్వ ఉంచి వచ్చిన దంపతులకు ఆ వీర్యం ను ఎక్కించి వాళ్ళకి పిల్లలు కలిగేలా చేస్తున్నారు ఈ డాక్టర్లు. ఆ విషయం తెలియకుండానే డాక్టర్ల మాయలో పడిపోయారు పిల్లలు లేని దంపతులు. 60 లక్షలు, 70 లక్షల నుంచి సంపాదించిన సంపాదనలతో వారి విలాసాలకు, వినోదాలకు, లగ్జరీలకు అలవాటు పడి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లు దంపతులను మోసం చేస్తున్నారు. సృష్టి క్లినిక్ అనే పేరు పెట్టుకుని పలు విధాలుగా వీర్యం సేకరించి ఆ స్పర్మను నిల్వ ఉంచి హాస్పిటల్లో పెట్టి లక్షలకి సంపాదనలో మునిగి తేలుతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ డాక్టర్లు. పోలీసులు ఆరా తీయగా ఆ సృష్టి క్లినిక్ గోపాలపురంలోని పచ్చికందులను కూడా అమ్మేస్తున్నారు. ఆ సృష్టి క్లినిక్ పై పోలీసులు కన్ను వేశారు, ఆరా తీశారు. కొన్ని నెలలుగా వారిపై దృష్టి పెట్టి ఈ భాగోతాన్ని వెలుగులోకి బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు చేస్తున్న ఈ కార్పొరేట్ హై లెవెల్ మోసాలను బయట పెట్టారు పోలీసులు. నార్త్ రాజుపాలెంలోని గోపాలపురంలోని సృష్టి హాస్పిటల్ నుంచి ఏ విధంగా బయటకి బ్రాంచ్లుగా పెట్టి వీళ్ళు సంపాదిస్తున్న సంపాదనలో డబ్బులు ఏ విధంగా సేకరించుకుంటున్నారో, దంపతులు లేని పిల్లలకు ఆసరాగా తీసుకుని లక్షలకు లక్షలు కలెక్ట్ చేసుకుంటున్న డాక్టర్లు భాగవతాన్ని బయట పెట్టిన పోలీసులు వీళ్ళ బ్రాంచులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంపై ఆరా తీశారు. కుకట్పల్లి, కొండాపురం, అదే ప్రకారంగా ఏపీలోని వైజాగ్, విజయవాడ, ఒరిస్సా, కలకత్తా ఇలాంటి ఏరియాల్లో బ్రాంచులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న మోసాలకు, దండాలకు ఫుల్ స్టాప్ పెట్టారు పోలీసులు. ఇలాంటి అరాచకానికి, అగత్యానికి పాల్పడుతున్న డాక్టర్లు నమ్మి వస్తున్న దంపతులు, పిల్లలు లేని బాధతో ఉన్న దంపతులు వాళ్ళపై నమ్మకం పెట్టుకుని పిల్లలు కలిగిస్తున్నారనే దృక్పథంతో, ఒక నమ్మకంతో వాళ్ళు చేసిన ఈ మోసాలను పసికట్టలేకపోయారు ఆ దంపతులు. కేవలం డాక్టర్లు చేస్తున్న పనికి ఒక బీరు, ఒక బిర్యానీ పొట్లం 5,000 రూపాయలు భిక్షగాలకు ఇచ్చి వాళ్ళకి చూపించాల్సిన వీడియోస్ చూపించి వాళ్ళ దగ్గర నుంచి వీర్యం కలెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి డాక్టర్ల మోసాన్ని బయట పెట్టారు పోలీసులు.